వలసదారులు ఏరేస్తానన్న ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లో వదలట్లేదు. తాజాగా అక్రమ వలసదారులను ఏరివేసే కార్యక్రమాన్ని ఫెడరల్ అధికారులు చేపట్టడంతో అమెరికాలో లాస్ ఏంజల్స్లో తలెత్తిన ఘర్షణలు రెండో రోజైన శనివారం కూడా కొనసాగినాయి. పోలీసులు బాష్పవాయుగోళాలు ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఆదివారం కూడా జరిగినాయి. వాళ్ళ మీద పెప్పర్ స్ప్రే కూడా ప్రయోగించారు. పోలీసుల మీద నిరసనకారులు రాళ్లు రువ్వారు. దీంతో నేషనల్ గార్డ్స్ దళాలకు చెందిన 2,000 మంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దింపారు. కాలిఫోర్నియా గవర్నర్ గావిస్ నోసమ్, లాస్ ఏంజల్స్ మేయర్ కరెస్ బాస్ పనితీరు మీద విరుచుకుపడ్డారు. ఆందోళన సమర్థంగా అడ్డుకోలేదని ఆక్షేపించారు. ఇక నుంచి నిరసనకారులు ముఖానికి మాస్కులు ధరించడానికి అనుమతించబోమని చెప్పారు. ఉద్రిక్తతలు కొనసాగుతున్న ప్రాంతాలకు నేషనల్ గార్డ్స్ దళాలు చేరకముందే వాళ్ళు అద్భుతంగా పనిచేశారని ట్రంప్ కితాబు ఇవ్వడం గమనార్హం. నేషనల్ గార్డ్స్ని రంగంలోకి దింపడం మీద గవర్నర్ గావిస్ సుసం అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం ఉద్రిక్తతలు మరింత పెంచుతుందన్నారు. ఫెడరల్ అధికారుల మీద, పోలీసుల మీద ఎవరు దాడి చేసినా వాళ్ళు జైలుకి వెళ్ళడం ఖాయమని FBI డైరెక్టర్ క్యాష్ పటేల్ హెచ్చరించారు. లాస్ ఏంజల్స్లోని పారామౌంట్ సిటీలో వలసదారులు అధికంగా ఉండే ప్రాంతాలకు కొన్ని రోజులుగా ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. వారం రోజుల్లో 118 మందిని అరెస్ట్ చేశారు. శుక్రవారం 44 మందిని అదుపులో తీసుకున్నారు. ఆ క్రమంలోనే ఘర్షణలు ప్రారంభమయ్యాయి. సర్వీస్ ఎంప్లాయీస్ ఇంటర్నేషనల్ యూనియన్ కాలిఫోర్నియా అధ్యక్షుడు డేవిడ్ హుయార్డ్ని కూడా అధికారులు అదుపులో తీసుకున్నారు. దీంతో ఆందోళనకారులు ఫెడరల్ భవనం దగ్గరికి చేరుకుని ఆయన విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వాళ్ళని అడ్డుకునేందుకు ఫెడరల్ అధికారులు పెప్పర్ స్ప్రేని ప్రయోగించినట్టు ఆరోపణలు వెలువెత్తాయి. అక్రమ వలసదారులు దేశం నుంచి పంపడానికి అమెరికా ప్రభుత్వం తీసుకున్న చర్యలో భాగంగానే వాళ్ళని అరెస్ట్ చేసినట్టు ట్రంప్ సర్కార్ తేల్చి చెప్పింది.